ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పు కలగబోతుంది. వీరు పడుతున్న ఒక టెన్షన్ పోతుంది. ఏమిటి ఆ టెన్షన్? ఏ పరిస్థితుల రీత్యా ఈ యొక్క ఫలితాలు కలగబోతున్నాయి? అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా మనం ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9347032026. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో కోరికలు తీరే సమయం ఆసనమైందని చెప్పొచ్చు. స్నేహితులు ఈ రోజు ఉదారవాదులుగా మారుతారు. మీ యొక్క మానవతా దృక్పథం ఈ రోజున మిమ్మల్ని ఆకాశానికి ఎత్తబోతుంది. మీ యొక్క మనస్తత్వం ఎదుటి వారిని ఆకర్షిస్తుంది. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పు భగవంతుని సంకల్పంతో కలగబోతుంది. సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. నరదృష్టి ఎక్కువగా ఉంది. వీరిది మంచి మనస్తత్వం. మంచి మనస్తత్వానికి చాలా మంది ఆకర్షితులవుతారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది అసూయ పడుతున్నారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు సృష్టిస్తున్నారు. నరదృష్టి ఎక్కువగా ఉండడం మూలకంగానే ఒక సమస్య పరిష్కారం వచ్చేలోపి ఇంకొక ముప్పు వచ్చేస్తుంది. ఏదో ఒక తెలియని బాధ మిమ్మల్ని చుట్టేస్తోంది. ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి కొన్ని నియమాలు ఇకనైనా పాటించండి. ఈరోజు మీ మనస్తత్వంలో మార్పు ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. ప్రతి ఒక్క వ్యక్తిగత విషయం చెప్పొద్దు. వ్యాపారంలో లాభాలు ఉన్నా, ఉద్యోగంలో శాలరీస్ ఇంక్రిమెంట్ ఉన్నా ఎవరికీ చెప్పొద్దు. కుళ్ళుతో కుతంత్రంతో మీ చుట్టూ ఉంటూ మీతో చాలా చక్కగా మాట్లాడుతూ మిమ్మల్ని చూసి దృష్టి పెడుతున్నారు. ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతున్నారు. ఆర్థికంగా దిగజారే పరిస్థితులు తెచ్చేస్తున్నారు. ఈరోజు ఆర్థిక పర వ్యవహారాల గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం మీకు బాగుంటుంది. గుడ్డిగా ఒకరిని నమ్మి కొన్ని విషయాలు చెప్తారు. అనేక రకాల సమస్యలు అందులకు ఈ రోజున బీజం పడబోతుంది. దీన్ని ఆదిలోనే ఆపేయండి. తగిన జాగ్రత్త తీసుకోండి. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి నాడు ఇంట్లో గోమూత్రం చల్లండి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటే అదంతా వెళ్లిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల దినఫలాల ప్రకారం అనుకూలంగా కనిపిస్తుంది. చాలా కాలంగా పడుతున్న టెన్షన్ ఒకటి పోతుంది. మీరు ఏ విషయంలో అయితే, అంటే వ్యక్తిగతం కావచ్చు, కుటుంబ పరం కావచ్చు, ఆర్థికం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా టెన్షన్ పడుతున్న విషయం ఉంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఆ యొక్క టెన్షన్ తొలగిపోవడానికి మీ యొక్క స్నేహితుల్లో కూడా ఒకరు కారణమవ్వచ్చు. వారు ఇచ్చిన సలహా పాటించడం కూడా ఉపయుక్తంగా ఉండొచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ టెన్షన్ తొలగిపోగానే మీ మనసు చాలా ఫ్రీ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకుని ఒక మార్గాన్ని మీరు కనుగొనబోతున్నారు. మీ మనసు బాధపడుతున్న ఈ యొక్క సమస్యకు ఈ రోజున పరిష్కారం మిమ్మల్ని చాలా ఆనందపరిచేలా చేస్తుంది. నిత్యం శివారాధన చేసుకోవడం. ఈ రోజు మాత్రం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు హనుమాన్ చాలీసాను పాటించుకుని బయటకు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది.